నమస్తే, వెల్కమ్ టు ఎస్తేరాని కిచెన్. ఈరోజు మనము పపాయ సలాడ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి సలాడ్ రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకోండి, ఇది బీన్స్ ఉంటాయి కదా, అది లేత బీన్స్ ప్లస్ ఉల్లిపొందు. ఇదేమో పపాయ, అదేమో క్యారెట్ అండి. ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను, చాలా ఈజీగా చేసుకోవడానికి. ఇంకోండి, అందులో కావాల్సిన పచ్చిమిర్చి ఇట్లా 3 తీసుకున్నాను, ఒక హాఫ్ టమాటా, చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అండి. అంతే, చాలా సింపుల్గా వీటితోనే మనం చక్కగా సలాడ్ని డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయ అవన్నీ పచ్చిమిర్చి వేసుకొని కొంచెము ఒకసారి కచ్చాపిచ్చిగా దంచుకుందామండి. ఇంకోండి, ఇలా దంచుకొని ఇప్పుడు మళ్ళీ టమాటా వేసుకుంటున్నాను. టమాటా వేసి దంచుతున్నాను. చూడండి, చక్కగా అయిపోయింది మంచిగా. ఇలా అయితే చాలండి, మరీ పేస్ట్ లాగా చేసుకోకర్లేదు. ఇలా ఉంటేనే బాగుంటుంది మన సలాడు. చక్కగా పపాయ స్లైసెస్లా కట్ చేసుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. ఇప్పుడేమో క్యారెట్ వేసుకుంటున్నాను. ఉల్లిపొందు అలాగే గ్రీన్ బీన్స్ వేసుకుంటున్నాను. లేతవి తీసుకోండి, అవి లేత వలన చాలా క్రంచీగా బాగా బాగుంటాయి మనం తినేటప్పుడు. లేకపోతే కొంచెము పీచు పీచుగా ఉంటుంది లేతవి కాకపోతే. అందుకని లేతవి తీసుకుంటే కనుక భలే క్రంచీగా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నదంతా కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఒక నిమ్మకాయ, ఇది కూడా పిండుకుందాం రసం. కొద్దిగా సాల్ట్ అండి, ఇది సోయా సాస్ అండి, అది కూడా 1/2 టీ స్పూన్ చాలు. ఇది తేనె అండి, 1 స్పూను. మీ షుగర్ పేషెంట్స్ మాకొద్దు స్వీట్ అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. కాకపోతే మామూలుగా అయితే టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు చక్కగా అంతా కూడా మనము వేసుకున్న ఆ యొక్క పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా, ఆ జ్యూసు, అలాగే నిమ్మరసము అంతా కూడా చక్కగా పట్టిద్దామండి. అంత పీసెస్కి పడితే కనుక మనము సలాడ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి బైట్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి. గొండి చక్కగా కలిపేసుకున్నాము కదా. ఇప్పుడు పల్లీలండి. పల్లీలు ఎలా అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే మనం తినేటప్పుడు క్రంచీగా భలే బాగుంటుంది. కూడా కొద్దిగా ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. ఇలాగా మనం ఎప్పుడు కూడా తినేటప్పుడే వేసుకోవాలండి పల్లీలు, ఇది గమనించండి. పల్లీలు ఎప్పుడైతే మనము సలాడ్ తింటామో అప్పుడే మనం వేసుకొని తినాలి. అదే ముందే కలిపి పెట్టుకున్నామనుకోండి, పల్లీలు మెత్తగా అయిపోయి అది తినేటప్పుడు క్రంచీగా ఉండకుండా సాగుతున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు సర్వ్ చేసుకుంటాము, ఇప్పుడు తినేస్తాము అనుకున్నప్పుడు పల్లీలు వేసుకోండి, ఇప్పుడు బాగుంటుంది. కొంచెం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన పపాయ సలాడు. అంతే టేస్టీగా ఉంటుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోండి, మీరే అంటారు చాలా బాగుంది, భలే ఉంది అని అంటారు. కాబట్టి మంచిగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా డెకరేషన్గా మనం పైన ఇలా వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.